సాక్ష్యం ఏంటంటే ఉన్న ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి దాంట్లో కూడా దేవుడు మమ్మల్ని ప్రతిక్షాడు మమ్మల్ని చేయవలకుండా కాపాడుతూనే ఉన్నాడు. ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నజరు అంతా కూడా ఉన్నా కూడా బాధపడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము ఫైనాన్షియల్గా కానీ అన్నింటిలో కూడా. బట్ ఏదో ఒక రకంగా లాస్ట్ మూమెంట్లో చేయబట్టుకుని వదలకుండా మమ్మల్ని కాచి కాపాడి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు అన్నాము. రీసెంట్గా అది కూడా చాలా పెద్ద ప్రమాదం నుంచి ఎలాంటి తలకి దెబ్బ తగలకుండా, ఎలాంటి ఇది కాకుండా చిన్న ప్లేన్ కూడా పెట్టకుండా వాళ్ళు సర్జరీ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా వాళ్ళకి సర్జరీ జరిగింది. చాలా సంతోషం దేవుడికి. ఆ టైంకి మాకు ఇన్సూరెన్స్ అసలు మేము కట్టుతున్నాం కానీ ఆ ఇన్సూరెన్స్ సంగతి కూడా మేము మర్చిపోయాము. అసలు మాకు గుర్తు కూడా దేవుడు ఎలాగా ఏంటి అని అనుకున్నాం తప్ప 2020 నుంచి మేము పే చేస్తూనే ఉన్నాము. బట్ ఎంతవరకు యూజ్ చేయలేదు. ఇన్సూరెన్స్ అసలు యూజ్ చేయకూడదు, అసలు అవసరం పడకూడదు అనుకో దేవుడికి అది చెప్పుకోవాలి. బట్ టైంకి లాస్ట్ మూమెంట్లో ఆ ఇన్సూరెన్స్ మమ్మల్ని చాలా హెల్ప్ చేసింది. ఒక 1 రూపీ కూడా మేము పే చేయకుండా అన్ని జాగ్రత్తగా బయటకు వచ్చాము. అండ్ ఇంకొకటి జాబ్ విషయంలో కూడా నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుంది, మేనేజర్గా చేస్తున్నాను, గ్రూప్కి వెళ్ళాలి, గ్రూప్ హెడ్గా ఉండాలని చెప్పేసి అనుకున్నాను. దేవుడు 4-5 months గ్యాప్ ఇచ్చినా కూడా మంచి ప్రైవేట్ కంపెనీలో గ్రూప్ హెడ్గా ఇచ్చాడు. బట్ వర్క్ చాలా హార్డ్, చేయాలంటే చాలా కష్టం. ఎన్నో కాల్స్ వస్తూనే ఉన్నాయి. అసలు 2 ఫోన్లు కూడా ఛార్జింగ్ సరిపోవట్లేదు. అన్ని కాల్స్ మాట్లాడుతున్నాను. అయినప్పటికీ దేవుడు నాకు మంచి ఎనర్జీ ఇచ్చాడు. క్లోజింగ్స్ అన్నింటిలో కూడా చాలా చేస్తున్నాయి. ఈరోజు మీటింగ్స్లో కూడా మాకు అప్రిషియేషన్స్ వచ్చాయి. బట్ ఇంకా చేయాలని చెప్పి వాళ్ళు ఇంకా ప్రెజర్ చేస్తున్నారు. దేవుడు సాయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తామని అనుకుంటున్నాను. సో మా జాబ్లో అన్నింటిలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఇంకా అలాగే లీసా కూడా తను నేర్చుకునే కోర్సింగ్ కూడా మాకు ఇచ్చిందని కూడా మంచి జాబ్ వస్తాయి. సో ఇమీడియట్గా మళ్ళీ మేము మా ప్లేస్కి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము. సో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు. ఫైనాన్షియల్ కూడా మేము మమ్మల్ని అడగకుండా సో చేస్తున్నామంటే అది కేవలం దేవుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము దేవుడు నమ్ముకున్నాం. ప్రతి ఒక్కరికి అదే చెప్తాం. అస్సలు ఎవరికి కూడా దేనికి కూడా ఎలాంటి నజర్ ఉంది, ఇది మంచి రోజు కాదు, చెడ్డ రోజు కాదు, చాలామంది చెప్తూనే ఉంటారు. వాళ్ళ దృష్టి నేను అసలు ఏమీ నమ్మను. ఈ క్షణం ఎప్పుడు దేవుడు ఇచ్చింది అని ఒకటే నేను ముందుకు వెళ్తాను. ఎదురు ఎవరు వచ్చినా వెనకాల వచ్చినా సరే అవన్నీ నేను పట్టించుకోను. మా ఫ్యామిలీలో చాలామంది దేవుడు నమ్మకం ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరూ మమ్మల్ని కొంచెం డిమోటివేట్ చేస్తుంటారు. అయ్యో ఇలా జరిగింది, అలా చెప్పినందుకు వెళ్ళినందుకు ఇలా జరిగింది, చెప్పినందుకు వెళ్ళినందుకు జరిగింది అని చెప్తూ ఉంటారు. బట్ అవన్నీ నేను నమ్మకూడదని వాళ్ళకు కూడా నేను బలంగా చెప్తాను. అవన్నీ నమ్మను దేవుడు. సో ఇప్పటికీ కేవలం నేను దేవుడిని ప్రతిరోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను Psalm 91 చదువుకున్న తర్వాతే నేను పని మొదలు పెడతాను. అది ఏది అయినప్పటికీ కూడా పని సాయంత్రం కల్లా సక్సెస్ఫుల్గా ఆ రోజు డే టార్గెట్ అనేది కంప్లీట్ అవుతుంది కేవలం దేవుడు వాక్యం వల్ల. సో దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించాక అందరికీ థ్యాంక్ యూ. ప్రేయర్లో మాకు పెట్టిన ఆంటీ మీ ప్రేయర్స్ కూడా మాకు చాలా డైలీ మర్చిపోను. థ్యాంక్ యూ నాన్న.